ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 103వ వచనాన్ని చూసినట్లయితే, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఈ యొక్క వాక్యాన్ని మనము చిన్నగా పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమని దావీదు భక్తుడు రాసి ఉన్నారు అంటే, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి, తప్పు మార్గములన్నయు నాకు అసహ్యములాయను. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగుతూ ఉందని చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజముగా ఒక వ్యక్తికి వివేకము కావాలన్నా, తప్పుడు మార్గములు జయించాలి అన్నా, తప్పుడు మార్గాలు అసహించుకోవాలి అన్న ఏమి ఉండాలి ఆ యొక్క వ్యక్తి జీవితంలో, లేక ఆ యొక్క వ్యక్తి హృదయంలో ఏమి ఉండాలి అంటే, ఇక్కడ రాస్తూ వచ్చి ఉంటున్నారు ఏమంటే, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అని చక్కగా రాస్తూ ఉంటున్నాను. నిజముగా ఒక వ్యక్తి జీవితంలో ఆయనను ప్లస్ ఆ యొక్క వాక్యము అనేది తన హృదయంలో ఉంచుకుంటే, వాక్యానుసారంగా నడుస్తే, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక దేవుణ్ణి ధరించిన బిడ్డలు ఎలాగుంటారంటే వాళ్ళు తప్పుడు మార్గములను అసహించుకుంటారు అంట. ఒకవేళ ఒక వ్యక్తి అసత్యముగా నడిచిన ఎడల, అక్రమముగా జీవించిన ఎడల, ఒకవేళ అబద్ధముగా జీవించిన ఎడల ఏం జరుగుతుంది? వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉంటే ఏమవుతుంది అంటే, వాటన్నిటిని ఖండించగల సామర్థ్యత, ఆ మనస్సు నీకు ఉంటుంది ఆటోమేటిక్. ఎందుకంటే అబద్ధము, దొంగ, అసత్యము నీకు, సత్యము నీలో ఉన్నప్పుడు నువ్వు అసత్యాన్ని సహించవు. ఏముంది ఇక్కడ అంటే, తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటావో, తప్పుడు మార్గములు, తప్పుడు మనుషులందరూ నీకు అసహ్యముగా కనిపిస్తారు. ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నిజముగా లోకస్తులు ఎలా ఉంటారు అంటే, వారిలో అసత్యములో జీవిస్తూ సత్యాన్ని గ్రహించక అక్రమముగా, అబద్ధముగా నిందలు మోపేవారిగా ఎంతోమంది, తప్పుడు మార్గాల గుండా వెళుతున్నవారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ అదే వాక్యమై ఉన్న దేవుని నువ్వు ధరించినట్లయితే, దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములుగా ఉన్నవి, ఎంతో తీపిగా ఉంటుంది. నా జీవకు అది నా జీవితానికి ఎంతో చక్కగా, నాకు ఎంతో ఆనందాన్ని కలగ చేస్తూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్లస్ అవి తేనె కంటే మధురముగా ఉంటున్నాయంట. ఒక వచనం ఉంటుంది, నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీ యొక్క వాక్యము నాకు ఆ విధముగా ఉన్నది అంట కదా. నిజముగా అంతటి అనుభవించిన అనుభవము కలిగిన వ్యక్తే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడే కాదండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, దానిలో ఉన్న సత్యాన్ని సత్య ప్రకారముగా నడుచుకుంటారో, నిజముగా వారందరూ చెప్పగలరు, నీ యొక్క వాక్యము నా జీవముకు ఎంతో మధురముగా ఉంది. నిజముగా అవి తేనె కంటే తీపిగానే కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే దాని ప్రకారము జీవించిన వానికే అది అర్థమవుతుంది. దానిని ధ్యానించి దానిలో నివాసము చేసిన వారికే అది
ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి సంతోషమును వారు అనుగ్రహించగలరు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన రుచి చూశాడు కాబట్టే నీ వాక్యము చదివిన కొద్ది నాకు ఎంతగానో సంతోషముగా ఉంటుంది ప్రభువ. అందులో ఎన్నో సత్యములు, నేను ఎన్నో మర్మములు అందులో దాచి ఉంచినావని ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటున్నాడు భక్తుడు అయినప్పటికీ కూడా. కానీ నిజముగా మన పితరులు ఏ విధముగా దీనిని ధ్యానించి ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబడ్డారో, ఇది పరిశుద్ధ గ్రంథము మాత్రము అసత్యం అనేది కానే కాదండి. ఇది జీవమును సత్యమును ప్రకటించగల ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎల్లవేళలా ధ్యానించినట్లయితే, ఈ వాక్యమై ఉన్న దేవుని నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు తప్పుడు మార్గములను ఆశ్రయించుకుంటావు. తప్పుడు బోధలు చేస్తున్న వారికి, లేక తప్పుడు తీర్పులు తీర్చుతున్న వారికి కూడా నువ్వు ధైర్యముగా మాట్లాడగల శక్తి సామర్థ్యతలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నిజముగా దేవుణ్ణి ధరించి సత్యానుసారముగా సత్యములో నడుస్తూ ఉంటున్నావా? తప్పుడు మార్గాన్ని నువ్వు ఆశ్రయించుకుంటున్నావా? లేక సత్యాన్ని దేవునిలో ఉంటూ కూడా అసత్యముగా ప్రవర్తిస్తూ అబద్ధములు చెప్తూ దేవుని నామాన్ని, ఆయన పరిశుద్ధ ఆత్మను దూషణ చేస్తూ ఉంటున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయమందు. దేవుడు చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా ఆ విధమైనటువంటి వాక్యం ఎవరిలో ఉంటే వాడు పాపాన్ని జయిస్తాడు, అబద్ధాన్ని ఖండిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు. నిజముగా నేటి దినాల్లో సత్యము అనేది లేకుండా పోతుందండి. అసత్యమైనటువంటి అక్రమముగా నడుస్తున్న ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. ఎంత దినాల్లో ప్రేమలు కరువైపోతున్న రోజులో, పాపము పేటరేగిపోతున్న రోజులో, ఒకరికొకరు అంటే పడలేని స్వభావములో ఈ నేటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాము. కానీ సత్యమైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకున్నప్పుడు సత్యాన్ని ప్రకటించగల ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. సత్యములోనే జీవించగల మనస్సును మనకు దయచేస్తాడు దేవుడు. కనుక అటు జీవితాన్ని నీవు నేను కలిగి ఉండులాగున ఈ సమయమందు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు ప్రభువా. నిజముగా నీ యొక్క వాక్యము మా జీవముకు ఎంతో మధురముగా ఉంటుంది. అవి తేనె కంటే తీపిగా ఉంటున్నది ప్రభువా. నిజముగా అయ్యా మా హృదయంలో మేము పెట్టుకున్నప్పుడు దేవా, నిజముగా మేము తప్పుడు మార్గములను ఆశ్రయించుకుంటారని మీ వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది. కనుక దేవా, మేము అసత్యములో నడవక సత్యములోనే నడుస్తూ దేవా నీ నామాన్ని మహిమపరిచే విధముగా ఉండుటకు నీ కృపా కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.